సరే మీకు డయాబెటిస్ అటాక్ అయింది. అది నార్మల్‌గా ఉందా? ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? అనేది మీకు ఏ విధంగా తెలవాలి? సరే ఓకే. ఎక్కువైతే దాన్నేమంటారు? తక్కువైతే ఏమంటారో తెలుసుకుందాం. ఎక్కువైతే హైపర్‌గ్లైసీమియా అంటాము. తక్కువైతే హైపోగ్లైసీమియా అంటాం. హైపోగ్లైసీమియాలో మనకి గిడ్డీనెస్ ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మన బాడీ అనేది షేక్ అవుతుంటుంది. ఈ సింప్టమ్స్ హైపోగ్లైసీమియాలో ఒకవేళ ఉంది అనంటే మీకు షుగర్ లెవెల్స్ తక్కువైతుంది. అంటే 70 కంటే తక్కువ ఉంటే హైపోగ్లైసీమియా అని అంటాము. ఈ ఈ వెంటనే మీకు ఈ లక్షణాలన్నీ తెలుస్తూ ఉంటాయి. వెంటనే మీకు సంథింగ్ ఆర్ ది అదర్ మీ చుట్టుపక్కల మీకు స్నాక్స్ ఏది అవైలబుల్‌గా ఉంటే ఫాస్ట్‌గా అది తినేసి కొంచెం వాటర్ తీసుకుంటే వన్స్ మీరు నార్మలైజ్ అయిపోతారనమాట. నెక్స్ట్ దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. మరి మీకు ఇంత స్వెట్టింగ్ వచ్చినా, ఇంత గాబరా అయినా గూడా మీరు అదే పని కంటిన్యూ చేసుకుంటూ, మీ పని మీరు చేసుకుంటూనే పోతే అది లైఫ్‌కి చాలా రిస్క్ అనమాట హైపోగ్లైసీమియా. నెక్స్ట్ వచ్చేసి హైపర్ గ్లైసీమియా మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్స్‌ట్రీమ్‌గా ఉండడం దాన్ని హైపర్ గ్లైసీమియా అంటాము. హైపర్ గ్లైసీమియా మనకు అటాక్ అయితే ఎక్కువగా దాహమవ్వడము, కంటిన్యూగా యూరిన్ రావడము, యూరిన్‌లో స్మెల్ రావడము, అండ్ స్వెట్టింగ్ రావడము, ఆహ్, ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఆకలేయడం జరుగుతుంది. సో, ఇవి హైపర్ గ్లైసీమియా అండ్ హైపోగ్లైసీమియా. హైపర్ గ్లైసీమియా వస్తే మీరు టాబ్లెట్‌ని స్కిప్ చేసి, మీ డైట్ ఇంబాలెన్స్డ్‌గా ఉండి, మీ లైఫ్ స్టైల్ ఇట్లానే ఉంచితే హైపర్ గ్లైసీమియా ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయితది. ఎందుకంటే చాలామంది హోప్‌లెస్ మాటలు మాట్లాడుతుంటారనమాట. లైక్ నాకు షుగర్ వచ్చేసింది. ఉంటే ఉంటాము, చస్తే చస్తాము అని మాట్లాడేవాళ్ళు. ఒక్కసారి మీ అందరికి ఒక మాట చెప్తా. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటది. మీకు ఆధారపడి మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి, సో, ఆ ఫ్యామిలీ కోసమన్నా మీ హెల్త్ మీద కాన్షియస్ పెట్టాలి. హైపర్ గ్లైసీమియా వచ్చిన వాళ్ళకి ఈ లక్షణాలుంటాయి. ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని మన చేతుల్లో ఉంటుందనమాట. మనకొచ్చింది డయాబెటిస్ మాత్రమే. నేను చెప్పే టాపిక్‌ని బట్టి మాట్లాడుతున్నా. మీకొచ్చింది డయాబెటిస్ మాత్రమే. ఇంతకు మించి ప్రాణాల కోసం వెంటిలేటర్ మీద పోరాడే వాళ్ళు చాలామందుంటారు. ఎప్పుడు మీది మీరు తక్కువ చేసుకొని, హోప్ లేకుండా, ఫెయిత్ లేకుండా అనుకోవద్దు. మీది మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు స్ట్రాంగ్‌గా ఉంటే ఏ రోగమైనా గూడా మిమ్మల్ని టచ్ చేయదు. సో, హైపోగ్లైసీమియా మనం చూసేసాము. అసలు ఎందుకు మనకి షుగర్ వస్తుందనేది చూసేసాము. డయాబెటిస్ అంటే ఏంటో అనేది మీరు కరెక్ట్‌గా తెలుసుకున్నారు. ఈ హై రిస్క్ ఎప్పుడుంటుంది? నేను చెప్తా. హై రిస్క్ ఎప్పుడుంటుందంటే వన్స్ మీరు హైపర్ గ్లైసీమియాతో సఫర్ అయితున్నారు అని తెలిసినాక కూడా మీరు టాబ్లెట్స్ స్కిప్ చేయడము, లేదా ఏదన్నా బిజీ స్కెడ్యూల్‌లో ఉండి టాబ్లెట్స్‌ని మర్చిపోవడము, లేదా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ టాబ్లెట్స్ ఏసుకోవడం ఏంటి లైఫ్ అంతా ఇట్లా అయిపోయిందని మీరు స్ట్రెస్ అయ్యి, యాంగ్జైటీ అయ్యి ఈ టాబ్లెట్స్ వాడడం మానేశారనుకోండి, నెక్స్ట్ జరిగే ప్రక్రియని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఏమవుతుందంటే స్లోగా షుగర్ మొత్తము మీ లోపలున్న మెయిన్ ఆర్గాన్స్‌నన్నిటిని తినడం స్టార్ట్ చేస్తుందనమాట. అది డ్యామేజ్ చేయడం స్టార్ట్ జేస్తుంది. వన్స్ డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుందనంటే మీకొచ్చే ఏ ఆర్గాన్‌కి ఏ ఇబ్బంది అవుతది, ఏ విధంగా డ్యామేజ్ అయితదనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మన గుండెకి ఎఫెక్ట్ అవుతుంది. మన గుండెకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మన గుండె లోపల ఉన్న బ్లడ్ వెజిల్స్ ఏదైతే రక్తం సరఫరా చేసే వెజిల్స్ ఉంటది కదా! అవి వాటికి దెబ్బతిని హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది గుండెకు సంబంధించింది. నెక్స్ట్ రెటినోపతి. డయాబెటిస్ రెటినోపతి అనంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల మన కంటి లోపల ఉండే రెటినా ఏదైతే ఉందో ఇట్లా బ్లాక్‌గా రౌండ్ ఉంటుంది కదా! దాని లోపల రక్త సరఫరా చేసే చిన్న డెలికేట్ నెర్వ్స్ దెబ్బతిని మనకు స్లోగా బ్లైండ్‌నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కంటి చూపు స్లోగా పోవడం స్టార్ట్ అవుతుంది. కాట్రాక్ట్ వచ్చే అవకాశాలుంటుంది. నెక్స్ట్ కిడ్నీకి. కిడ్నీకి ఏ విధంగా ఇది దెబ్బతింటుందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువవ్వడం వల్ల కిడ్నీ వర్క్ ఏంటి ఫిల్ట్రేషన్ చేయడం అనమాట. ఫిల్ట్రేషన్ చేసి బ్యాలెన్స్‌డ్ మన వేస్టేజ్ అంతా తీసేయడం కిడ్నీ యొక్క ఫంక్షన్. కిడ్నీకి గూడా ఎఫెక్ట్ అవుతుంది. వన్స్ మీ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువైపోతే ఇంకా అన్ని ఆర్గాన్స్ ఇదే విధంగా ఆహ్, డ్యామేజ్ అయితూ ఉంటుంది. కిడ్నీ డ్యామేజ్ అయితే జరిగే ప్రక్రియ నెక్స్ట్ మనకి డయాలిసిస్ లేదా
ట్రాన్స్‌ప్లాంట్ అనే దాని మీదకి వెళ్ళాల్సొస్తది. వన్స్ మనం ఈ డయాలిసిస్, ట్రాన్స్‌ప్లాంట్ అనే అన్ని స్థితి దాకా వచ్చినామనంటే మన నెగ్లిజెన్సే కారణం. మనం ప్రాపర్‌గా టాబ్లెట్స్, మెడికేషన్స్ అవన్నీ యూజ్ చేస్తే ఇంత దూరం రాము. వన్స్ ఇంత దూరం వచ్చినామంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మన లైఫ్ మన చేతుల్లో లేదు. ఆల్రెడీ మనం రిస్క్‌లో ఉన్నామని అర్థం. ఇదంతా అయిపోయిన తర్వాత స్కిన్ డ్రైగా అయిపోవడం, స్కిన్ బ్రేకౌట్స్ అయిపోవడము, హెల్తీగా హైడ్రేషన్‌గా లేకపోవడము, నెక్స్ట్ క్యావిటీస్, ఓరల్ హైజీన్ గూడా సరిగ్గా ఉండదు. ఒకలాంటి స్మెల్ రావడము, మన క్యావిటీస్ ఉంటది గదా! పన్ను పైన ఉండే చిగురంటాము. వాటికి కూడా మన ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువడం వల్ల వాటి వల్ల స్మెల్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో, ఇవి ఈ విధంగా షుగర్ ఎక్కువగా ఉంటే, ఈ మన లోపలున్న ఆర్గన్స్ అన్నీ యూరిన్ గూడా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుందండి. ఒకలాంటి స్మెల్ ఒస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల దెబ్బ పడే అవకాశాలుంటుంది. తక్కువ ఉండడం వల్ల ఒక్ మన మనకు తెలియకుండా ఒక్కొక్కసారి షుగర్ తక్కువ అయిపోవడం వల్ల గూడా చాలామంది ప్రాణాలు పోయేది నేను చూశాననమాట. మీకు గిడ్డినెస్, షివరింగ్, షేకింగ్ అని అనిపిస్తుంది అని ఎవరైనా అంటే ఇమ్మీడియేట్‌గా ఏదైనా ఒకటి ఇవ్వండి. వాళ్ళు తింటే మీరు హాస్పిటల్స్‌లో లేదా చుట్టుపక్కల ఎక్కడ లేకున్నా ఇంట్లో ఉండి నాకు ఎలాగో అయితుంది, నాకు చేతనయినట్టు అనిపించట్లేదు, స్వెట్టింగ్, షివరింగ్ వస్తుందని మీ పెద్దవాళ్ళు ఎవరైనా మీకు చెప్తే వెంటనే వాళ్ళకు తినడానికి ఏదన్నా ఇచ్చి వాటర్ ఇస్తే వాళ్ళు కొంచెం నార్మలైజ్ అయిపోతారు. స్టేబుల్ అయిపోతారనమాట. ఇవన్నీ కారణాలు, రీజన్స్ అసలు డయాబెటిస్ ఏందంటే నేను ఐ హోప్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇంకా నేను ఎక్స్‌ప్లనేషన్‌లో డెవలప్ చేసుకోవాలి, లేదా ఇది ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అని మీకు అనిపిస్తే, మీకు కమెంట్ సెక్షన్ అనేది నేను కమెంట్స్‌లో మీరు మాట్లాడడానికి నేను మీకు ఛాన్స్ ఇచ్చాననమాట. చాలామంది కమెంట్స్ గూడా ఆఫ్ చేసేస్తారు. మీతో ఎంతగా నేను కమ్యూనికేట్ అయితానో, నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఛాన్సెస్ ఉంటదనమాట. సో దట్ నా క లెవెల్స్‌ని పెంచుకోవచ్చు. నేను మీతో మాట్లాడే విధానం కానీ, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కానీ, ప్రతి ఒక్కటి అసలు మీకేమనిపించింది ఈ వీడియో ద్వారా మీరు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో రిమెంబర్ రెస్పెక్ట్‌ఫుల్ కమెంట్స్ ఓన్లీ. ఒక ఆడపిల్ల సోషల్ మీడియాకొచ్చి అంతటా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తన నాలెడ్జ్‌ని షేర్ చేస్తుంది. నాకున్న నాలెడ్జ్‌ని నేను షేర్ చేస్తున్నాను. సో, ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్‌ని బట్టే నేను వీడియోస్ తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా బ్రదర్స్, నా సిస్టర్స్ అందరూ చూస్తుంటారు. మీరిచ్చే కమెంట్స్ ద్వారా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. మీరు కూడా అదే విధంగా నాకు మంచి సపోర్ట్ ఇస్తే నాకు ఒక గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్‌ఫుల్‌గా మీకేదనిపిస్తే అది నాకు అర్థమయ్యే విధంగా మీరు కామెంట్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో కొంచెమన్నా మీకు నాలెడ్జ్‌ని ఇచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్, మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తేనే మీరు షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు ఈ టాపిక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడము, నాలెడ్జ్ షేర్ చేయడం చాలా ఇష్టం. నేను డాక్టర్‌నే కాకపోవచ్చు. డాక్టర్ తర్వాత నాలెడ్జ్ ఉండేది ఒక నర్స్‌కి. మాకున్న నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలనేదే నా విషన్. నాకు సబ్‌స్క్రైబర్స్, లైక్స్ దీనివల్ల నాకు డబ్బులొస్తే నేనేదో పెద్ద కోటలు కడతాను, నేను అది కొంటా, ఇది కొంటా అని కాదు. అవసరం గూడా లేదు. నాకున్న నాలెడ్జ్ నా సబ్‌స్క్రైబర్స్‌లో ఒక్కరికి యూజ్ అయినా నాకు చాలు అంతే. ఎందుకంటే నాకొక మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది యూట్యూబ్ అనేది. నేను బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేసి టీచింగ్ లెవెల్‌కి ఎళ్ళాలని అనుకున్నా కానీ నేను ఎళ్ళలేకపోయినా. క్లినికల్స్‌లోనే నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది. సో, నేను ఇంకా ఇట్స్ గుడ్ ఫర్ మీ అని నేను ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఎంఎస్సీకి వెళ్ళలేదు. బట్ స్టిల్ నాకు టీచ్ చేయాలని, లెక్చర్ ఇవ్వాలని చాలా ఇష్టమనమాట. నా వీడియోస్ మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా చేస్తారు. హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. బాయ్.